ఈ సిచ్యువేషన్ మన తెలంగాణలో రాకూడదని మనం కోరుకుందాం. తెలంగాణ బిడ్డలుగా తెలంగాణ బాగుండాలని కోరుకునే ఆకాంక్ష పరులుగా హిమాచల్ ప్రదేశ్ లాగా మన తెలంగాణ కాకూడదు. ఏమైంది అంటే హిమాచల్ ప్రదేశ్లో కర్ణాటక కన్నా ఒక 6 months ముందు ఎలక్షన్ జరిగింది. సేమ్ మనలాగానే ఆడ 10 గ్యారెంటీలు ఇచ్చారు. ఫస్ట్ స్టేట్ 10 గ్యారెంటీలు. అక్కడ సేమ్ ఇట్లే మనలాగానే 100 రోజుల్లో మొత్తం చేసేస్తామని చెప్పి 10 గ్యారెంటీలు పెట్టి గవర్నమెంట్ తెచ్చుకున్నారు హిమాచల్ ప్రదేశ్లో. 90,000 కోట్లు దాన్ని మించిపోయి రాష్ట్రం అప్పులు చేస్తున్నారు. ఎఫ్ఆర్పి వాళ్ళ లిమిట్ 90,000 కోట్లు చేసేది ఉంటే 95,633 కోట్లు చేసినారు. ఇది చాలా ఆర్థిక దివాలా అంచనా ఉందని కాగు చూసి చెప్తున్న వాళ్ళు మాట్లాడుతున్నారండి హిమాచల్ ప్రదేశ్లో. మన దగ్గర అప్పులు ఇంతకని 3 లక్షల కోట్లు అయినాయి అప్పు మొత్తం. ఇప్పటివరకు ఈ గవర్నమెంట్ వచ్చినాక 3 లక్షల కోట్లు, 125 యూనిట్లు ఆడ, మనకు 200 యూనిట్లు. మన దగ్గర కూడా చాలామంది కోత పడినలో తెలుసా బాధ. 200 యూనిట్లు చాలామంది కరెంటు స్టార్టింగ్లో వచ్చింది, తర్వాత మెల్లగా కట్ చేసుకుంటూ వస్తున్నారు. రేషన్ కార్డులు చాలా వరకు ఎగిరిపోతున్నాయి, చూస్తున్నారు మీరు. తర్వాత పెన్షన్స్ ఏదో రీజన్ చూపించి పెన్షన్స్ కూడా కట్ చేసే ప్రయత్నాలు నడుస్తున్నాయి. ఇప్పుడు ఆర్టీసీని చూస్తలేమా, ఆడోళ్ళకు ఫ్రీ అని చెప్పి మొగలతో డబుల్ ఛార్జెస్ వసూలు చేస్తున్నారు. రైతు భరోసాకు పైసలు లేవు, ప్రభుత్వ ఉద్యోగులకు పైసలు లేవు, ఉద్యోగుల జీతాలకే పైసలు లేవు, పెన్షనర్లకు పైసలు లేవు. వాళ్ళకు దేశంలో 5 DAలు ప్రభుత్వ ఉద్యోగులకు బాకీ ఉన్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ. ఇక రియల్ ఎస్టేట్ పత్రం, మన దగ్గర అవినీతి, కంపెనీలు, పెట్టుబడి తరలిపోవడం, తెలంగాణ ఆర్థిక పరిస్థితి చిన్నభిన్నం కావడం, ఇదంతా చూసుకుంటూ పోతే హిమాచల్ ప్రదేశ్ కూడా తెలంగాణ బాటలు నడుస్తుందా అని అనుమానం వచ్చేటట్లు వ్యవహరిస్తున్నది. ఈ వార్త నాకు హిమాచల్ ప్రదేశ్ వార్త చూసిన తర్వాత ఆడికి హిమాచల్ ప్రదేశ్కు తెలంగాణకు చాలా పోలికలు కనిపించినాయి. సేమ్ అప్పు లిమిట్ దాటి అప్పు చేయడం, స్కీములు సరిగా అమలు చేయకపోవడం, రియల్ ఎస్టేట్ పడిపోవడం, అక్కడ కూడా సంపద సృష్టించకపోవడం, ఇక్కడ కూడా అట్లాంటి సిచ్యువేషన్ కావడం. వీళ్ళ చేతిలో గవర్నమెంట్ ఉంది కానీ వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు. వీళ్ళ చేతిలో పవర్ ఉంది కానీ రాష్ట్రాన్ని ఏం చేయలేకపోతున్నారు అన్న బాధ ఒకటి కనిపిస్తుంది ఒక తెలంగాణ సగటు మనిషిగా.